వీటి దుంపదగా ఈ రోగానికి ఎలా బాగా లేదు. అర్ధరాత్రి కూడా మధ్యలు జరుగని వస్తున్నాను ఉండవయ్యా. ఈ ఊళ్ళో వైద్యునంటూ నేను ఒక ఉండబట్టి రోగాలు వస్తున్నాయి. నేను సత్య రోగాలని ఏమవ్వాలా? అదేంటా మళ్ళీ వచ్చా? నేను ఇచ్చిన మందు పనిచేయలేదా? అడిగి తెలుగు రాలేదా? అదేంటి ఖచ్చితంగా ఏం జరిగింది? కొంప తీసాడు చచ్చాడా? 5-3-6 చెప్తే నన్ను ఏమంటావు? నేనేమన్నా దేవుడా? పైగా తగిలిన దెబ్బలు సామాన్యమా? రోడ్లో దొరలు పోసి తంటే బాగా నరకబడిచారు. ఎవడు? నువ్వు మందిచ్చిన వాడు ఎవడో చెప్పు. అదేంటయ్యా ఆడు మొత్తం ఎలా చూడకుండా గుడ్డు కప్పావుగా? ఎవడు కప్పింది? నువ్వే కదంటయ్యా. కాదు నువ్వు కాదు. ఆడ దెబ్బకి నీ దెబ్బకి తేడా ఉంది. ఆడి దెబ్బ పిడుగు. ఎవడు వాడు? ఏమో నీలాగా ముసుగేసుకొచ్చాడు. నా కళ్ళ గంతలు కట్టాడు. తీసుకెళ్లి చీకటి గదిలో రోగి ముఖమైనా చూపకుండా దెబ్బలకి నా చేత మందేయించాడు, కట్లు కట్టించాడు. అదే నాకు కావాల్సింది. వడిలేక్కడ? ఏమో నా కళ్ళ గంతలు కట్టాడుగా. చూపెడతా. ఆ కత్తి చూస్తే నాకున్న మతిపోతుంది. మడిచే బాబా నాదో చిన్న మనవే. నేను గంగానమ్మ భక్తుణ్ణి. తుణవో పణవో పుచ్చుకోకుండా ఏ పని చేయనా నేను అమ్మారికి మొక్కున్నాను బాబు. అది గది అది చూస్తేనే కానీ అమ్మ పలకదు. పని జరిగితే గాని ఇవ్వకూడదని నేను మొక్కుకున్నాను. సరే పద. ఇదే ఇల్లు. ఆడు నా కళ్ళకి గంతలు కడితే ఆడికి తెలియకుండా నేను ముగ్గేసుకొచ్చి ఆడు కళ్ళకే కారం కొట్టాను. మరి గంగానమ్మ వెళ్ళు.